దయచేసి కూర్చోనండి ప్రియులారా. తిరిగి మరి ఈ పునరుద్ధాన దినములో, పరిశుద్ధ దినములో మనం దేవుని సన్నిధిలో కూడుకుని ఉన్నాము. దేవుని దాసులు వర్తమానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా నిశ్శబ్దముగా వచ్చిన వారు వచ్చినట్టుగానే లోపల కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రియులారా, మధ్యాహ్న సమయంలో మరి మనకు వాక్య పరిచయం చేయటం కొరకాయ కువైట్ నుండి మన ప్రియులు జాన్ సోమయ్య గారు, అదే వారి సతీమణి జాన్ సోమయ్య గారు మన మధ్యకి వచ్చి ఉన్నారు. వారు ప్రారంభ దినము నుండి కూడా మనతో ఉన్నారు. ప్రియులారా, మన సహవాసాన్ని ప్రేమించి, మన పరిచర్యను ప్రేమించి వారు ఉద్యోగానికి లీవ్ పెట్టి ఇన్ని దినాలు మనతో ఉంటానికి ప్రభు కృప అనుగ్రహించారు. సహవాసం పట్ల వారికి ప్రేమ కొరకాయ సహవాసము తరపున వారికి నా హృదయపూర్వక తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వారిని అనేకమైన స్థలాల్లో ఆయన మహిమ కొరకే వాడుకునేటట్టుగా ప్రార్థన చేద్దాం. అలాగే ఇక్కడ వచ్చి వాక్య పరిచయం చేసిన దైవజనులందరినీ కూడా ప్రభు బలపరిచి వాడుకున్నట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ మధ్యాహ్న సమయంలో మన మధ్య ప్రియులు జాన్ సోమయ్య గారు వాక్య పరిచయం చేస్తారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నారు. వందనములు తెలియజేస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, గత దినములుగా కొన్ని వచనాలు, కొన్ని అంశాలు మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఈ దినము మరి ముఖ్యంగా అనేక మంది నీటి బాప్తిస్మంలో పాల్పొందడానికి వారు ముందుకు వచ్చి ఉంటున్నారు కనుక మరి వారిని గుర్తెరిగినటువంటి వారమై మీరందరూ కూడా గతంలో పాల్పొందినటువంటి వారందరమైన మనము కూడా కలిసి క్రీస్తు యొక్క సువార్త సేవలో ముందుకు సాగవాలని ఈ సాయంత్రం మధ్యాహ్నం సమయం నందు ప్రభు ప్రత్యేకముగా మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు మనకందరికీ అనుగ్రహించినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మనము చదవగలం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రియమైనటువంటి వారలారా, ఈ దినమందు బాప్తిస్మ సాక్ష్యములు ముందుకు వచ్చి పాలు పొందినటువంటి ప్రియులందరూ కూడా వారితో పాటు గతములో బాప్తిస్మ సాక్ష్యములో పాలు పొందినటువంటి మనమందరము కూడా ప్రభు యొక్క సువార్త సేవలో ముందుకు సాగవాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్తను కూడా మనం చదువుతుంటున్నాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఒకసారి ఈ మధ్యాహ్న సమయంలో మనము గుర్తింపవలసిన సంగతి ఏమిటంటే వాక్యములు గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించలేదు, ఎవరైతే ఇంకా ప్రభు యొక్క రక్షణ భాగ్యమును అందుకోలేదు, వారందరూ తీర్పు తీర్చబడి ఉంటున్నారు. నిత్యనాశనములకు వారందరూ తీర్పు తీర్చబడినట్లు వాక్యములో మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం గుర్తిరగవలసిన సంగతి ఏంటంటే గుర్తెరిగినటువంటి వారమై క్రీస్తు నామం పేరిట గుర్తించడానికి ఇదివరకే రక్షించబడినటువంటి మనమందరం కూడా క్రియారూపముగా పనిచేయవలసిన వారముగా ఉంటున్నామని ప్రత్యేకముగా జ్ఞాపకము చేయబడుతుంటున్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 36-37 వచనాల్లో, మార్కు సువార్త 8వ అధ్యాయము 36-37 వచనాల్లో, ఒకరు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం కోరుకుంటే వారికి ప్రయోజనం. మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇయ్యగలరని వాక్యములు గమనించుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్నదంతా కూడా అనగా ఎన్ని దేశాలు మనం సంతరించినా, ఎన్ని మనం కొనుక్కోగలిగినా కూడా అన్నిటికీ మించినది ఒక మానవుని యొక్క ప్రాణం. అందునిమిత్తమై ఒకరు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనమని వాక్యములు గమనిస్తుంటున్నాం. కాబట్టి ఆత్మల విలువను మనము ఆత్మలో పాపము
చనిపోయినటువంటి వారిని క్రీస్తుతో కూడా రాబోయే నీవలను బతికించబడటకు నీవు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆత్మలు మాత్రమే విలువ కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆత్మల విలువను కనుగొన్నటువంటి వారై తన ప్రాణమును దారిపోసినట్లు వాక్యములు కనుగొంటున్నాను. నీవు నేను మన బిడ్డల విలువ ఎలిగి ఉంటున్నాను కాబట్టి వారి కొరకు ఎంతో త్యాగం చేయాలని, వారి కొరకు ఎంతో పరిచయం చేయాలని తల్లిదండ్రులమైనటువంటి మనము ముందుకు వచ్చి ఉంటున్నాం. అనేక గాయపడిన తెలుగు వారు శిక్ష అతనిపై మోపబడినట్టు ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వచ్ఛత కలుగుతున్నట్లు వాక్యములు కలుగుతున్నట్టు ముఖ్యముగా బాప్తిసం సాక్ష్యంలోనికి ఈదలో వచ్చేటువంటి వారు, గతంలో వచ్చినటువంటి వారు ఇతరులను కూడా ఆ అనుభవంలోనికి నడిపింపవలసినటువంటి బాధ్యత ఎంతో అగత్యమని గుర్తించగలనని మధ్యాహ్న సమయమందు మనము ప్రేరేపించబడుతుంటున్నాం. కాబట్టి ప్రభు ఒక్కొక్క విశ్వాసి కూడా ఆయన కొరకు మనము క్రియారూపముగా పనిచేయాలని ఆయన కోరుతుంటున్నాం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనములో, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనములో, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. మధ్యాహ్న సమయమందు ప్రభువు మనకు అనుగ్రహిస్తున్న వర్తమానం ఏమిటంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మినటువంటి వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట బాప్తిస్మం ఇవ్వండి. నేను మీకు ఏ సంగతులు చెప్పుతున్నో వాటన్నిటిని వారికి బోధించమని ప్రభు అనుగ్రహించిన ఆజ్ఞకు బాప్తిస్మ సాక్ష్యములో పాల్పొందినటువంటి మనమందరం కూడా బాధ్యులమై ఉంటున్నామని మరొకసారి జ్ఞాపకం చేయబడుచుంటున్నాం. కీర్తనలు 126వ అధ్యాయము 5, 6 వచనాలు గమనించినట్లయితే, కీర్తనలు 126, 5, 6 వచనాలలో, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు. ఒకడ విత్తనములు ఎత్తుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మూసుకుని వచ్చునని ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు. సువార్త సేవలో ఉన్నటువంటి ఒక ఆనందము, సువార్త సేవలో ఉన్న ఒక సంతోషం ఏమిటంటే, ఆ పరిచయంలో సాగినప్పుడు కన్నీటితో విత్తినా కూడా సంతోషంతో పంటను కోసదని వాక్యమును గమనిస్తుంటున్నాం. అనేక మంది అన్ని రకాల ఉద్యోగాలు మనం చేస్తుంటున్నాం. చిన్న ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగాలు చేస్తుంటున్నాం. ఏ రకం ఉద్యోగం చేసినా ఇంటికి వచ్చినప్పుడు ఎంతో అలసిపోయినటువంటి వాళ్ళమై, ఎంతో మనము దిగజారినటువంటి వాళ్ళగా కనబడుతున్నాం తన యొక్క ఒత్తిడి చేత. అయితే క్రీస్తుని గురించి సువార్త ప్రకటించడానికి మనం వెళ్ళినప్పుడు వారు సంతోష గానముతో పంటను కోసగలని ప్రభువు వాగ్దానం చేస్తుంటున్నారు. ఏ పని ప్రపంచంలో చేసినా కూడా సంతోషాన్ని ఇవ్వలేదు, కానీ క్రీస్తు సువార్తలో పాల్గొనడం ద్వారా, క్రీస్తు యొక్క విత్తనములు ఇతర హృదయములను మనము చల్లడం ద్వారా సంతోషంతో ఆనందించినటువంటి వారుగా ఉంటున్నామని దేవుని వాక్యములు మనము గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి మధ్యాహ్న సమయమందు రోజులనగా బాప్తిస్మ సాక్ష్యంలో పాల్గొనేటువంటి వారు, గతంలో పాల్గొనేటువంటి మనమందరం కూడా ఇతరులను ఆ యొక్క అనుభవంలోనికి నడిపింపవలసినటువంటి కానీ అనగా ఆ విధంగా మనము తీసుకువచ్చినట్టు కూడా క్రీస్తులకు పనులు ఫలించినటువంటి వాళ్ళగా ఉంటున్నామని, పనులు ఫలించడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేస్తూనే ఉంటున్నామని మనం మధ్యాహ్న సమయంలో జ్ఞాపకం చేయబడుతున్నాం. దశలోనికి రాబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దశలోనికి రాబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనములో, మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, మీరే మా మహిమయు ఆనందమనై ఉన్నారని పరిశుద్ధులైన పౌరులు చెప్పగలిగి ఉంటున్నారు. జాగరణములలోను, తుఫానులలోను, మరి ఆకలి దప్పులలోను, దిగంబరత్వములోను అనేకమైనటువంటి హింసల ద్వారా పరిశుద్ధులైన పౌరులు శ్రమ అనుభవించినటువంటి వాడై దశలోనికియా, కొలసియా, మరి ఫిలిపియా సంఘాలను దర్శించినటువంటి వాడై అనేక మందిని ఆ యొక్క రక్షణ భాగ్యంలోనికి నడిపించినటువంటి పౌరులు చేపట్టినటువంటి కార్యం ఏంటంటే, ఆయన గమాలియేలు పాపంతో చదువుకున్నప్పటికీ, రోమియులుగా ఉన్నప్పటికీ
ప్రవేశించినటువంటి వారై ఆ రక్షణ సువార్త ద్వారా క్రీస్తు రాజ్యములకు చేర్చబడినటువంటి మీరే కదా అతిశయ కారణము, ఆనంద గీతమని పరిశుద్ధులైన పౌలు చెప్పగలుగుతున్నా. వాళ్ళకు ఉంటున్నామని తాము మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. కాబట్టి మధ్యాహ్న సమయం తాము మనకు అనుగ్రహిస్తున్న సవాలు లూకా సువార్త 5వ అధ్యాయం 10వ వచనములో, లూకా సువార్త 5వ అధ్యాయం 10వ వచనములో, అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవయుందువని సీమోనుతో చెప్పారు. ఇప్పటి నుండి నీవు ఇంపోర్ట్ చేస్తూ వ్యాపారంలో లాభం సంపాదించడం, కొంతమంది నష్టపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. అది మన యొక్క అనుదిన బ్రతుకు అవసరమై ఉండవచ్చును. కానీ ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు, నీవు నన్ను వెంబడించము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టు జాలరుగా ఉందని సీమోను పేతురుతో చెప్పినట్లు వాక్యమును గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదర సహోదరి, నీవు నేను బాప్తిస్మ సాక్ష్యంలోనికి దినము నూతనంగా వచ్చినటువంటి వారు, గతములో వచ్చినటువంటి వారు గుర్తింపవలసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే మనుషుల పట్ల జాలరుగా చేయని తరాయి. యేసు ప్రభు నిన్ను నన్ను వెంబడించమని ఎదురు చూస్తూ ఉంటున్నాను. ప్రార్థనా పూర్వకముగా ధన రూపముగా నీ సమయాన్ని అనుగ్రహించడం ద్వారా, సంఘ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా, బహిరంగ సువార్తలో పాల్గొనడం ద్వారా ప్రభు నేను నీవు మనుషుల పట్ల జాలరుగా చేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నా. ఒకవేళ నీవు పాల్గొనకపోయినట్లయితే, ఒకవేళ దేవుని ఆత్మకు విజయ చూపక పెడచేసి పెట్టినట్లయితే, సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక హెచ్చరిక అనుగ్రహించబడి ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి కూడా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయను, ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. కృపాకాలంలో ప్రభు మనకు గొప్ప కార్యాలను గ్రహిస్తూ ఉంటున్నాడు. ఈ కృపా కార్యములో ప్రభు కొరకు మనము సేవల ముందుకు సాగవాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ప్రభు కొరకు ఫలించాలి. ఎందుకొరకు ఆయన రక్షించాడు, ఎందుకంటే కాలంలో నుండి మొదలైన వెలుగులను నడిపించి ఉంటున్నాడు. జగద్గుణాది దోషములే తల్లి గర్భములను రూపించబడకములే ఎందుకు ఆయన ప్రతిష్ఠించుకుని ఉంటున్నాడని గుర్తెరిగినటువంటి వాళ్ళమై ఆయన కొరకు మనము కృషి చేయవలసినటువంటి వాళ్ళముగా ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయమందు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వర్తమానం ఏమిటంటే అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనములో, అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనములో, మరియు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి కనుక మీరు యెరూషలేమును యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందని వారితో చెప్పారు. ప్రభు నమ్మి నన్ను నమ్మినటువంటి వాడై మీరు నాకు సాక్షులుగా ఉందరు అనగా కనిన మీరిన సంగతులను తెలిపడియే సాక్ష్యమిచ్చుతాని మనం ఎరిగి ఉంటున్నాం. కనుక ఈ మధ్యాహ్న సమయమందు ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఈ యొక్క సువార్త సేవలో, ఆత్మలను రక్షించినటువంటి సేవలో, మనుష్యులను పట్టు జాలులుగా నడిపించబడినటువంటి ఈ పరిచర్యలో మనమందరము ముందుకు సాగవలనని ప్రభువు కోరుచుంటున్నాం. ఈ యొక్క సువార్త సంక్లుప్తంగా మనం చెప్పవలనంటే పరిశుద్ధులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 4 వచనములో సంక్లుప్తముగా ఈ విధముగా ఆయన వ్రాసి ఉంటున్నాడు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 3-4 వచనాలు, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించినటువంటి సువార్తను మీకు తెలియపరచుచున్నాను. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఈ దినము బాప్తిస్మ సాక్ష్యములో పాల్పొందినటువంటి వారందరూ కూడా ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే క్రీస్తుతో కూడా మేము మరణించి ఉంటున్నాం, క్రీస్తుతో కూడా మేము సిలువ వేయబడి ఉంటున్నాం, క్రీస్తుతో కూడా మేము భూస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఉంటున్నాం, క్రీస్తుతో కూడా పునరుద్ధారణమై నూతన జీవములో
సాగడానికి ముందుకు వచ్చి ఉంటున్నామని సాక్ష్యం ఇచ్చి ఉంటున్నారు. క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క భూస్థాపనము, క్రీస్తు యొక్క పునరుద్ధానములో ఉన్నటువంటి ఐక్యతని బాప్తిస్మ సాక్ష్యములకు గుర్తుగా ఉన్నదని మనం హెచ్చరించబడి ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు క్రీస్తు ప్రభువు ఆయన లేఖనముల ప్రకారం చనిపోయాడు. మనము ఇతరుల ఎద్దకు వెళ్ళి గొప్ప ప్రసంగాలు చేయనక్కర్లేదు, చేయగలిగితే పర్వాలేదు. ఒకవేళ కనపడి కూడా ప్రభువును గ్రహిస్తున్న వర్తమానం ఏంటంటే క్రీస్తు నా కొరకు చనిపోయి ఉంటున్నాడు, నా పాపముల నిమిత్తమై ఆయన చనిపోయి ఉంటున్నాడు, నా రోగముల నిమిత్తమై ఆయన నల్లగొట్టబడి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన పాతి పెట్టబడి ఉంటున్నాడు. నా పాత స్వభావాన్ని పాతి పెట్టడానికి, నా పాత పురుషుని పాతి పెట్టడానికి ప్రభు పాతి పెట్టబడి ఉంటున్నాడు. మూడవ దినమున ఆయన లేఖనముల ప్రకారము లేపబడి మృత్యుంజయుడై, ఓ మరణమాని ముల్లెక్కడ, ఓ మృత్యువాని విజయమెక్కడ అని గంభీర కేకలు వేసి నూతన పునరుద్ధాన బలముతో లేచినటువంటి ప్రభువు నాకు కూడా అదే పునరుద్ధాన శక్తులను గ్రహించి నడిపిస్తుంటున్నాడని సాక్ష్యం ఇచ్చుటయే సువార్త సేవగా ఉంటున్నదని ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా.